సార్ నమస్తే. నమస్తే అండి. సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్, ఓజీ అలాగే బాలకృష్ణ గారి 'అఖండ 2' 2 ఒకే రోజు వస్తాయని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ప్రచారం కూడా బాగా జరిగింది. అయితే ఇప్పుడు 'అఖండ 2' రిలీజ్ డేట్ మారబోతుందని, డిసెంబర్‌కి వెళ్ళబోతుందని, అలాగే డిసెంబర్‌లో రావాల్సిన 'ప్రభాస్' సినిమా జనవరికని, ఇలా జనవరిలో రావాల్సిన 'చిరంజీవి' గారి డిసెంబర్‌కని ఇలా రిలీజ్ డేట్స్ అన్నీ కూడా మారుతున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి. ఇప్పటికీ క్లారిటీ లేదు. అధికారిక ప్రకటనలు ఏవి లేవు. హ్మ్. స్పెక్యులేషన్సే. ఈ స్పెక్యులేషన్ ఇంతకు ముందు కూడా వచ్చింది. హ్మ్. 'అఖండ' డేట్ మారుతోంది అని. 'ఓజీ' డేట్ ఫిక్స్, 'అఖండ' షిఫ్ట్ అవుతుంది అనేది వినిపిస్తున్న మాట. హ్మ్. అయితే నిజానికి 2 సినిమాలు రిలీజ్ అవ్వటం వలన వచ్చిన నష్టమేం లేదు. హ్మ్. 2 సినిమాలు రిలీజ్ అయితే నిజానికి ఎగ్జిబిటర్లకి పండగే. వాళ్ళు కొంత సెలబ్రేషన్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఆ వారం రోజులు. హ్మ్. అది మిస్ అవుతుంది ఇప్పుడు ఇది గనక పోస్ట్‌పోన్ అయితే. హ్మ్. అలాగే ఆడియన్స్ కూడా సినిమా కోసం వెయిటింగ్. పెద్ద హీరోల సినిమాలు చూడటానికి ఎప్పుడూ ఆడియన్స్ వెయిట్ చేస్తారు. ఓకే. పెద్ద హీరోల సినిమాలు అనేది ఎప్పుడూ సెలబ్రేషనే. దాన్ని ఎందుకు డిలే చేస్తున్నారో అర్థం కాదు. హ్మ్. నిజానికి ఎగ్జిబిటర్లు ఆ మధ్య జరిగినటువంటి మీటింగ్‌లో ఒక మాట చెప్పారాళ్ళు. సంవత్సరానికి 12 నెలలు ఉంటాయండి. హ్మ్. నెలకొక పెద్ద హీరో సినిమా రిలీజ్ చేయండి. ఒకటే పెద్ద సినిమా. హ్మ్. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ చేస్తే మనకు 12 మంది హీరోలు ఉన్నారు. హ్మ్. నెలకొక రిలీజ్ ఉండండి. సంవత్సరానికి ఒక సినిమా చేయమనండి చాలు హ్మ్. అని బతిమాలుకున్నారు వాళ్ళు. హ్మ్. సరే ఆ ప్రకారం లేట్ అయిపోయింది. పెద్ద హీరోల సినిమాలన్నీ ఈసారి సెకండ్ హాఫ్‌కి షిఫ్ట్ అయినాయి. హ్మ్. ఫస్ట్ హాఫ్ అంతా చిన్న సినిమాలు నడిచినాయి జూన్ వరకు. అవును. జూన్ తర్వాత పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వటం మొదలైంది. హ్మ్. కాబట్టి ఈ రిలీజుల్లో మళ్ళీ వీటిలో కొన్ని తీసుకెళ్ళి జనవరికేసి ఇప్పుడు 'రాజాసాబ్' సినిమా చాలా కాలంగా ఊరిస్తున్న సినిమా అది. అవును. ఆ సినిమా మీద రకరకాల అంచనాలున్నాయి. అది ఎంటర్‌టైనింగ్ మోడ్‌లో 'ప్రభాస్' కనిపిస్తాడు అవును. అనేది ఒక హారర్ కామెడీ జోనర్ సినిమా అంటున్నారు. ఇప్పుడు అదేమో డిసెంబర్ నుంచి షిఫ్ట్ చేసి ఆ ప్లేస్‌లోకి 'అఖండా'ని తీసుకెళ్తున్నారు అనేది. హ్మ్. నిజానికి 'అఖండ' ఎందుకు షిఫ్ట్ అవుతోంది? వాళ్ళకి ఇతరేతర పనులు అంటే జనరల్‌గా వీఎఫ్ఎక్స్ డిలే అయితే సినిమా లేట్ అవ్వటం అనేది మనం చూస్తూ వచ్చాం. హ్మ్. ఈ సినిమాకి ఆ పరిస్థితి కాదు. హ్మ్. ఎందుకంటే షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని మన బోయపాటి శ్రీను గారు చెప్పాడు మీడియాని. హ్మ్. ఒక పాట ఏదో బ్యాలెన్స్ ఉందన్నాడు. అది కూడా అయిపోయి ఉండాలి ఈ పాటికి. అవును. కాబట్టి అది నెల సఫిషియెంట్ టైం ఉంది. నెల 20 రోజులంటే సఫిషియెంట్ టైమే. అవును. కాబట్టి సెప్టెంబర్ 25 రావటానికి ఆస్కారం ఉంది ఆ సినిమా. ఓకే. వాయిదా వేస్తున్నారు. ఒకవేళ అది నిజమైతే హ్మ్. ఎందుకు వాయిదా వేయాలంటే ఈ పోటీ నివారించడానికి. హ్మ్. ఈ కుమ్మక్కు రిలీజులు అనే ఫార్ములాలోకి వెళ్తున్నారా మళ్ళీ అనేది సందేహం. కుమ్మక్కు రిలీజులు అంటే నష్టాల నివారణకి హ్మ్. ఒక హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు మొత్తం అన్ని థియేటర్‌ల్లోనూ ఆ సినిమానే వేసి హ్మ్. ప్రజలకు ఆప్షన్ లేకుండా చేయటం. హ్మ్. ఆ పద్ధతిలోకి వెళ్ళి సినిమాని సొమ్ము చేసుకునేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? హ్మ్. అందుకని 'ఓజీ' సోలో డేట్‌లో పెట్టి హ్మ్. 'ఓజీ' సోలో డేట్‌లో పెట్టడం ద్వారా వెరీ ఫస్ట్ వీక్ ఓపెనింగ్స్ హ్మ్. విపరీతంగా గ్రాబ్ చేసేటువంటి కాన్స్పిరసీలో భాగంగా హ్మ్. 'అఖండా'ని ఏమన్నా షిఫ్ట్ చేస్తున్నారా హ్మ్. అనేది ఒక సందేహం. ఓకే. ఒకవేళ షిఫ్ట్ చేయటానికి హ్మ్. అంతకు మించి రీజన్ ఉండే పరిస్థితి అయితే కనబడట్లేదు. అందుకని 'అఖండా'కి కూడా ఒక సోలో డేట్ అనౌన్స్ చేసి హ్మ్. అది ఒక వారం రోజులు ఆప్షన్ లేకుండా ఆడియన్స్‌కి చేయటం ద్వారా హ్మ్. మొత్తం ఆడియన్స్‌ని అటెన్షన్ గ్రాబ్ చేయటం అనే ప్రోగ్రామ్ ఏమైనా తీసుకున్నారా? హ్మ్. అనేది ఒక డౌట్. హ్మ్. అంతకు మించి షిఫ్ట్ చేయటానికి వేరే అవకాశాలు ఏవీ లేవు. సఫిషియెంట్ టైమ్ ఉంది. హ్మ్. ఇదేమో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంది. అవును. 'ఓజీ' ఓజీ. అవును. అది ఏ క్షణమైనా రిలీజ్ చేసుకోవచ్చు వాళ్ళు. హ్మ్. వాళ్ళు 'హరిహర వీరమల్లు'తో కంపేర్ చేసుకుంటూ ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అవును. అక్కడి నుంచి 'ఉస్తాద్ భగత్ సింగ్‌కో' డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అది నెక్స్ట్ ఇయర్ హ్మ్. సమ్మర్‌కి అనుకున్నారు. ఓకే. ఇలా ఆయన 3 సినిమాలు ఆయన ఒక షెడ్యూల్ యేసుకొని ఆ ప్రకారం రిలీజ్ చేసుకుంటున్నారు. హ్మ్. 'అఖండ' అనేది నిజానికి అది షూటింగ్ మొదలైన కాలంలో అనుకున్న డేటే ఇది. కొత్త హ్మ్. డేట్ ఏం కాదు. హ్మ్. ఈ సెప్టెంబర్ 25 అనేది ఆ రోజున అనుకున్న మాటే. దాని ప్రకారమే వర్క్ చేశారు. వర్క్ అయిపోయిందని కూడా ప్రకటించారు. ప్రకటించడానికి ముందు స్పెక్యులేషన్ నడిచింది ఇది వాయిదా అవుతుంది అని. హ్మ్. కానీ వాయిదా ఉండదు అనే మాట చెప్పాడాయన. హ్మ్. వాయిదా ఉండదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు వాయిదా పడుతుంది అనే స్పెక్యులేషన్ మళ్ళీ వచ్చింది. హ్మ్.
ఇది కూడా అధికారికం కాదు. వాళ్ళు ఏదైనా ప్రకటన చేస్తే తప్ప దీన్ని రూఢీపరచుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాయిదా వేస్తే మాత్రం ఓజీని సేఫ్ జోన్లో పెట్టడం కోసమే వాయిదా వేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. ఓకే. ఎందుకంటే హరిహర వీరమల్లు ఫలితం మనం చూసాం. హరిహర వీరమల్లు చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య చాలా హై అంటే ఒక రకంగా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి అభిమానుల్లోనూ వీళ్ళలోనూ. అది ఒక పీరియాడికల్ మూవీ. చాలా అంచనాలు క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రచారం ద్వారా కూడా చాలా ఆశలు కలిగించాడు. ఈ ఆశల నేపథ్యంలో అంటే హైప్ ఇచ్చేసిన తర్వాత సినిమా చూసినటువంటి ప్రేక్షకుడికి ఆ స్థాయి అనుభూతి కలగకపోవటం అనేది స్పష్టంగా కనిపించింది ఆ సినిమా రిజల్ట్ మీద. ఈ కండిషన్లో ఓజీని ఒక పోటీలో పెట్టి రిలీజ్ చేయడం కన్నా సోలో డేట్లో వేయటం బెటరు అని ఏమైనా అనుకున్నారా? అనుకునే అవతల వాళ్ళతో మాట్లాడి మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళటం ద్వారా మీకు ఒక సేఫ్ జోన్ క్రియేట్ చేస్తాము, మేము సేఫ్లోకి వెళ్తాము, ఇలాంటి ఒక అవగాహనతో కూడినటువంటి షిఫ్టింగ్ ప్రోగ్రామ్ ఏదన్నా పెట్టుకోవడానికి ఏమన్నా సంప్రదింపులు మొదలైనాయా? మొదలై ఎందుకైనా మంచిదని ఒక స్పెక్యులేషన్ గాలిలోకి వదిలేరా అనేది సందేహం. ఈ సందేహాల నేపథ్యంలో దీన్ని క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది వాళ్ళిద్దరే. ఈ ప్రొడ్యూసర్లు, ఇప్పుడు ఓజీ ప్రొడ్యూసర్లు, మైత్రి వీళ్ళు ఓజీ దానయ్య గారి సినిమా. దానయ్య గారి నుంచి క్లారిఫికేషన్ రావాలి. అఖండాకు సంబంధించి నిర్మాతల కంటే కూడా బోయపాటి సీనే మాట్లాడుతున్నాడు. ప్రతి విషయం కూడా ఆయనే మీడియాకి చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన బాధ్యతే. ఆ సినిమా నిజంగా పోస్ట్పోన్మెంట్ ఉండదని ఆయనే చెప్పుకున్నాడు. మొన్న స్పెక్యులేషన్ వచ్చిన రోజునే చెప్పుకున్నాడు ఆయన. షూటింగ్ అయిపోయింది, ఒక పాట మాక్సిమం ఉంది, అది కూడా అయిపోతుంది, 1 వీక్ ఆర్ 2 వీక్స్ అన్నాడు. అది కూడా అయిపోయింది. సో అది కంప్లీట్ అయిపోయి ఉండాలి వాళ్ళు చెప్పిన షెడ్యూల్ ప్రకారం. అంటే చాలా సినిమాలు అలా జరుగుతున్నాయి. విశ్వంభర పరిస్థితి కూడా అదే. అది యాక్చువల్గా జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం జనవరిలో అది గేమ్ చేంజర్ కోసం మేము వాయిదా వేస్తున్నామని చెప్పారు. అలా ఆ డేట్ గేమ్ చేంజర్కి వెళ్ళింది. ఆ తర్వాత మే 9 అన్నారు. మే 9 మాకు కలిసి వచ్చింది. అది జగదేక వీరుడు అతిలోక సుందరి డేట్ అన్నారు. ఆ డేటు లాక్ చేసామన్నారు. ఆ డేట్కి ఈ సినిమా రాలేదు. నిజానికి అప్పుడు కూడా త్యాగం చేస్తున్నాడు తమ్ముడు కోసం, హరిహర వీరమల్లు ఆ డేట్లో పడుతోంది అన్నారు. అది పోయింది. ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది క్లారిటీ లేదు ఇప్పటిదాకా. ఒకవైపు ఆయన చేయబోతున్నటువంటి అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాకి జనవరి డేట్ చెప్పారు. దానికంటే ముందే రావాలి. అంటే ముందే రావాలంటే సెప్టెంబర్లో వస్తున్న దాఖలాలు ఎక్కడ కనబట్టలేదు. సెప్టెంబర్ వదిలేస్తే నవంబరా లేకపోతే అక్టోబరా లేకపోతే డిసెంబర్ వెళ్తారా వాళ్ళు కూడా. డిసెంబర్ వెళ్తే అది జనవరి ఉంది కాబట్టి అఖండాతో పోటీనా అఖండా కంటే ముందు రిలీజ్ చేసేసి అది కూడా ఒక సోలో డేట్ చూసుకుంటారా? అంటే సెప్టెంబర్లో దీనికి ఒక సోలో డేటు, అక్టోబర్లో దానికి ఒక సోలో డేటు, నవంబర్ గ్యాప్ ఇచ్చి డిసెంబర్లో వాళ్ళకు ఒక సోలో డేటు, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పెద్ద హీరోల సినిమాలన్నీ కుంభక్కు రిలీజులు అనే కాన్సెప్ట్ లో భాగంగా ఈ 4-5 సినిమాలని రాజాసాబ్ లేదు అనేది నిర్ద్వంద్వంగా పక్కన పెట్టేస్తే ఒకళ్ళు ఉంటే ఇక్కడ ప్రభాస్ తో పోటీ ఉంటుంది. మళ్ళీ అక్కడ సంక్రాంతికి వెళ్ళచ్చు. ఈయన బాలయ్య డిసెంబర్కి వస్తే డిసెంబర్ లో రావాల్సిన ప్రభాస్ సంక్రాంతికి రావచ్చు. ఒకవేళ కుంభక్కు రిలీజులు కాదు అనుకుంటే రాజాసాబ్ డిసెంబర్ లోనే ఉంటే వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు, ఇంకా అధికారిక ప్రకటన లేదు కాబట్టి. ఇప్పుడు ఒకవేళ ప్రభాస్ తో తప్పిపోయిన పోటీ ప్రభాస్ తో కాదు, పవన్ కళ్యాణ్ తో తప్పిపోయినటువంటి పోటీ ప్రభాస్ తో జరుగుతుంది డిసెంబర్ లో. లేదు అంతకంటే ముందే అనుకుంటే ఆ ముందు నెలలోకి వస్తే చిరంజీవితో పోటీ అవుతుంది మళ్ళీ. వీళ్ళు విశ్వంభర అప్పుడు రిలీజ్ పెట్టుకుంటే అప్పటికి 2-3 మంత్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి జనవరికి ఆ సినిమా లేజర్ గా రిలీజ్ చేసుకోవచ్చు. సో విశ్వంభర కూడా ఉంది ఈ రోప్ లో. కాబట్టి ఈ సినిమాలన్నీ ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటారు? ఇప్పుడు అనుకుంటున్న అంచనాల్లో డేట్లు అనౌన్స్ చేసిన సినిమాలు ఈ 3. ఏది ఓజీ, అఖండా 2, అలాగే కొంత మేరకు ప్రభాస్ సినిమా ఇంతవరకు. అది యాక్చువల్గా వాళ్ళు అనుకున్నది డిసెంబర్ ఎండింగ్ లో క్రిస్మస్ సీజన్ ని గ్రాప్ చేద్దామని అనుకున్నారు వాళ్ళు ఈ రాజాసాబుకు సంబంధించి. అది క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ అయితే జనవరి మళ్ళీ ఫెస్టివల్ సీజన్ కి ఒక 15-20 రోజులు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో ఇది
క్లియర్ అయిపోతుంది అనేది వీళ్ళ ఉద్దేశం. ఉమ్, అందుకని దానికి డేట్ ఫిక్స్ అయినట్టుగానే భావించాలి. 24 అలా పడుతుంది సినిమా. ఒకవేళ డిసెంబర్ ఉంటే, ఉమ్, డిసెంబర్లో ఒకవేళ అఖండ 2 పెడితే అది జనవరికి ఏమన్నా కుమ్మక్కు రిలీజులో భాగంగా షిఫ్ట్ వెళ్ళొచ్చు. చేస్తే ఉమ్, సంక్రాంతికి వెళ్తుంది. సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా సమ్మర్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చిరంజీవి సినిమా సంక్రాంతి, ఉమ్, అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది, ప్రభాస్ సినిమా ఉంటుంది. ఉమ్, ఇంకా ఏదైనా ఇంకో పెద్ద హీరో సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందేమో చూడాలి. ఉమ్, చాలా మంది సంక్రాంతి హోప్తో ఉంటారు. కాబట్టి సంక్రాంతి రేసులో అయినా కనీసం ఆడియన్స్ని, ఎగ్జిబిటర్లని ఉత్సాహపరిచే రిలీజులు ఉంటాయేమో. ఉమ్, డే టు డే రిలీజులు, పండగ 3 రోజులు సెలబ్రేషను, అవును. 3 రోజులు 3 సినిమాలు రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది. మరి ఆ 3 సినిమాలు చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా, ఉమ్, అలాగే ఇది ప్రభాస్ సినిమా, ఉమ్, ఈ 2 కనిపిస్తున్నాయి. ఉమ్, అదే ఇంకొక సినిమా విజయ్ సినిమా కూడా ఉంది, విజయ్ తమిళ్ది. సినిమా ఉంది అంటున్నారు. ఉమ్, మరి అది అది సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు అలౌ చేయము అనే ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం మరి అది అలౌ చేస్తారు. గతంలో వారసుడు వచ్చింది. మోసం చేశారు కానీ మన వాళ్ళు పాటించరు. వాళ్ళు పాటిస్తారు తమిళనాడు వాళ్ళు. మన వాళ్ళు పాటించరేమో కదా. వారసుడు వచ్చింది కాబట్టి ఈ సినిమా అది కాదు, స్ట్రైట్ సినిమా అని చెప్పాడు ఈయన అవును. దిల్ రాజు గారు. ఆయన ఆర్గ్యుమెంట్ ప్రకారం స్ట్రైట్ సినిమాగానే రిలీజ్ అయింది అది. మరి ఈసారి వీళ్ళెవరూ లేరు దానిలో. ఉమ్, సో అది ఆ సినిమా ఒకటి ఉండొచ్చు మేబీ. ఉమ్, ఇది రోప్ అనుకుంటే. ఉమ్, రవితేజ సినిమా కూడా ఉండొచ్చు అనుకుంటా. రవితేజ కిషోర్. సినిమా కూడా ఉంది. ఉమ్, అది కూడా రెడీ అవుతోంది. ఉమ్, అది కూడా హోప్స్ ఉన్నటువంటి సినిమాగానే కనిపిస్తోంది. అవును. కాబట్టి పెద్ద సినిమాలు సెకండ్ హాఫ్కి షిఫ్ట్ అయ్యి ప్రెజర్ ఎక్కువైపోయి, ఉమ్, ఈ ప్రెజర్ నుంచి పర్టికులర్గా నాకు అనిపిస్తున్నది అయితే ఉమ్, ఓజీ కోసమే ఈ మార్క్ అఖండాన్ని షిఫ్ట్ చేశారా అనేది నాకున్నటువంటి ప్రధాన సందేహం. ఒకవేళ షిఫ్ట్ చేయదలుచుకుంటే, అది అధికార సమాచారం అయితే, ఓజీని సేఫ్గా ఉంచటం కోసం అఖండాన్ని కదిలించి ఉండొచ్చు అనేది అంచనా. అయితే ఈ షిఫ్టింగ్ వ్యవహారం చూస్తే ఏది ప్రకటించిన డేట్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అనేది ఒక నిర్ధారణకు వచ్చాం. కాబట్టి సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా ఇది దీపావళికి ఉంటే ఒకవేళ విశ్వంభర, అది సంక్రాంతి నుంచి కూడా షిఫ్ట్ అయ్యి అనిల్ రావిపూడి సినిమా చెప్పడం అయితే చెప్పేశారు. టైటిల్ కూడా సంక్రాంతి పునాది మీద ఉంటుంది అనేది చెప్పారు. సంక్రాంతి పునాది మీద అంటే సంక్రాంతికి రిలీజ్ చేసి తీరాలి, కానీ సమ్మర్కి షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు దసరా బుల్లోడు సినిమా సంక్రాంతికే రిలీజ్ అయ్యింది. సంక్రాంతికి రిలీజ్ అయ్యి అది దసరా వరకు ఆడింది. అలా ఈ సినిమాని సంక్రాంతి అని పెట్టినప్పటికీ ఏ సమ్మర్లోనో పెట్టుకునే ప్రమాదం కూడా ఉండొచ్చు. ఉంటే ప్రభాస్ సోలో అవుతుంది. మేబీ ఉంటే విజయ్ సినిమా వస్తుంది, దాంతోపాటు రవితేజ సినిమా వస్తే రావచ్చు. ఇలా గందరగోళమే ఉంది. ఏదేమైనా ఈ సినిమాలు 2 క్లారిటీ వస్తాయి. ఓజీ, అఖండ క్లారిటీ వస్తే మిగిలినవన్నీ సెటరైట్ అవుతాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.